హలో అండి అందరికి. అమెరికా నుండి ఇండియాకి మా ప్రయాణంలో ఫస్ట్ ఎపిసోడ్కి వెల్కమ్. మామూలుగా అందరూ అడిగిన క్వశ్చన్, ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి. అంత హ్యాపీగా ఉంది అనుకున్న రోజులో సడన్గా ఒక రోజు మీకు ఒక ఫోన్ కాల్ వచ్చి మీ ఫాదరో మదరో హాస్పిటలైజ్ అయి ఉన్నారు, సిచ్యువేషన్స్ చాలా సీరియస్గా ఉంది అని అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? సో అలాంటి టైంలోనే మనం డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి ఒక రోజే మేము సడన్గా డెసిషన్ తీసుకున్నాం, ఇంకా చాలు వెళ్ళిపోదాము అని చెప్పి. వీసా ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయారా అని కూడా చాలామంది అడిగారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. ఈ నిర్ణయం మాకు మేముగా తీసుకున్న నిర్ణయం. ఫస్ట్ మేము డిసైడ్ అయ్యాక తర్వాత మా వారి ఆఫీస్లో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పాసిబుల్ అవుతుందా లేదా అని కనుక్కున్నాము. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ద్వారానే మేము ఇక్కడికి వచ్చాము. మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ జాబ్ సేఫ్టీ చూసుకోండి. మీరు జాబ్ సేఫ్టీ లేకుండా ఇండియాకి వచ్చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనుకుంటే కుదరకపోవచ్చు. సో ఆ వీలు ఉండేలాగా మీ మూవ్ని ప్లాన్ చేసుకోండి. ఉన్న పళంగా అక్కడ ఉన్న ఇల్లు అవంతా వదులుకొని ఇండియాకి రావాలి అనే నిర్ణయం తీసుకోవడం అనేది చిన్న నిర్ణయం కాదండి. ఆఫీస్లో మీ జాబ్ సేఫ్టీని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకొని పిల్లల స్కూల్స్, అక్కడ ఉన్న హౌసెస్ ఇవన్నీ క్లియర్ చేసుకోగలము అని మీకు అనిపిస్తే దెన్ ప్లాన్ ఇట్. కానీ వచ్చేసే ముందు నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. వెళ్ళిపోతున్నాము, పిల్లలు అక్కడ అడ్జస్ట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి. సో దానికి తగ్గట్టు నేను అక్కడ కొన్ని అరేంజ్మెంట్స్ చేసి వచ్చాను. అవన్నీ నా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.